హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం. ఈరోజు మనం ఉగాది పండుగ రాబోతుంది కదండి. దాని సందర్భంగా మామిడికాయలతో సింపుల్గా అందమైన ముగ్గు ఎలా వేయాలో అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. దాంతోపాటు ఉగాది అసలు ఎలా వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా ముగ్గు కోసం అయితే నేను 7 చుక్కలు పెట్టుకున్నాను. మధ్య చుక్క 4 వచ్చే వరకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది మన ఉగాది పండుగ. దీని గురించి అంటే ఉగాది అంటే ఏంటి, అసలు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు. వాటినే మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం బ్రహ్మదేవుడు మన సృష్టిని ప్రారంభించిన రోజు ఉగాది అండి. అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు సృష్టిని చేయడం మొదలుపెట్టాడు. మన ఒక్కొక్క ఉగాది బ్రహ్మదేవునికి ఒక రోజుతో సమానం అన్నమాట. అయితే సోమకేశ్వరుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగతనం చేస్తాడు. వాటిని విష్ణుమూర్తి తీసుకుని వచ్చి తిరిగి మళ్ళీ బ్రహ్మదేవునికి చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఇప్పిస్తాడంటండి. అవి అందుకున్న బ్రహ్మదేవుడు తిరిగి మళ్ళీ సృష్టిని సృష్టించడం అనేది మొదలు పెడతాడు. అసలు ఉగాది అనేది యుగాది, యుగానికి ఆది, దీని నుంచి వచ్చిందనమాట. యుగాది కాస్త ఉగాదిగా మార్చబడింది. ఈ ఉగాది పండుగను మహాభారత కాలంలో కూడా జరుపుకునేవారండి. కాకపోతే వాళ్ళు చైత్రశుద్ధ పాడ్యం నాడు కాకుండా మకర సంక్రాంతి మరుసటి రోజు అయితే జరుపుకునేవారనమాట. ఉగాది పండుగ రోజు ఇంటిల్లపాది ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి దైవ ప్రార్థన చేసుకుంటారు. సో ఉగాది రోజు అంతా కూడా ఎలా ఉంటుందో సంవత్సరం అంతా కూడా అలానే జరుగుతుంది అని చెప్పి ప్రజలైతే విశ్వసిస్తారన్నమాట. పర్వదినాలలో తైలంలో అయితే లక్ష్మీదేవి, నీటిలో అయితే గంగాదేవి నెలవై ఉంటారండి. అందుకనే ఈ ఉగాది పండుగ రోజు తలకి నూనె రాసుకొని తలస్నానం చేస్తారు. దాని ద్వారా లక్ష్మీదేవి, గంగాదేవి యొక్క అనుగ్రహం అందరికీ సిద్ధిస్తుందని చెప్పి నమ్ముతారు. ఉగాది పండుగలోని ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజు అని అర్థం. ఈ నక్షత్రాన్ని గమనాన్ని లెక్కించడం ద్వారా మనకి తిథులు, వారాలు అనేవి మారుతూ ఉంటాయండి. మన ఉగాది పండుగనే తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి ఎలా అయితే స్టార్ట్ అవుతుందో మన తెలుగు క్యాలెండర్ అనేది ఈరోజు ఉగాది అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఉగాది పండుగ రోజే పంచాంగ శ్రవణం అనేది చేస్తారండి. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 వాటి గురించి చర్చించుకోవడాన్నే పంచాంగం అంటారు. ఈ పంచాంగ శ్రవణం ఉగాది రోజు చేసుకుని మన భవిష్యత్తు ఎలా ఉంది అనేది ఒక చిన్న అవగాహన అనేది తెచ్చుకుంటూ ఉంటారండి. చైత్రశుద్ధ పాడ్యమి నాడు తెలుగు ప్రజలు ఈ పండుగను ఉగాది అని ఎలా అయితే నామకరణం చేశారో వేరే వేరే రాష్ట్రాలలో ఇదే పండుగని వేరే వేరే పేర్లతో పిలుస్తారు. మనతో పాటు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే రోజున పండుగని జరుపుకుంటారనమాట. మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అతి ముఖ్యమైన పండుగ అండ్ మొదటి పండుగ కూడా ఈ ఉగాదియే అనమాట. కవులందరికీ ఎంతో ఇష్టమైన వసంత పంచమి. ఈ వసంత పంచమి అనేది ఈ ఉగాది నుండి స్టార్ట్ అవుతుందండి. అప్పుడు వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో అయితే 6 రకాల రుచులు అనేవి ఉంటాయండి. సో ఈ 6 రకాల రుచులను షడ్రుచులు అంటారు. అసలు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి, దాన్ని మనం ఎందుకు తినాలి, ఆ రోజున ఎందుకు చేసుకోవాలి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో అనేది సరిపోదండి. అందుకనే మరొక వీడియోలో వీటన్నిటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ఉగాది మీకు ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ అంతవరకు నమస్కారం, ధన్యవాదములు.